ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్న ముందు వంకాయలు ఇలా చీలికలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలా చీలికలు చేసుకోవాలి. చీలికలు చేసుకుని ఉప్పు నీటిలో వేసి ఉంచుకోవాలి. నేను వంకాయ కూర ధనియాల కారం పెట్టి చేస్తున్నాను. వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుందాం. నూనె హీట్ ఎక్కాలి. ధనియాల కారానికి శనగపప్పు, మినపప్పు, ధనియాలు తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఎండుమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకోవాలి. వంకాయలు అయితే మగ్గుతున్నాయి. వంకాయలు ఒకసారి కలుపుకుందాం. ఇలా ఇందులో నీళ్ళు పోసి పెట్టుకుంటే వంకాయలు కారం మగ్గుతాయి. పక్కన చారు అయితే అవుతుంది. ఈరోజు మీకు 2 పొడులు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కందిపొడి ఒకటి, కారపొడి, ఇడ్లీ కారపొడి ఒకటి. ఈ వంట అయిపోయాక నేను ఆ 2 చేసి చూపిస్తాను మీకు. నచ్చినట్టయితే చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చారు అయితే మరుగుతుందండి. ఈ టమాటాలు వేసాం కదా, ఇది కొంచెం చీపేసుకుందాం. నేను స్పూన్తో, ఇష్టం ఉంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఇందులో. లేదు చారు టమాటాలు అక్కర్లేదు అనుకుంటే టమాటాలు గుజ్జులా చేసి రసం తీసి వేసుకోవచ్చు చారులో. నేను ఇలా టమాటాలు పడంగానే వేసాను. చారు అయితే మరుగుతుంది. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వంకాయలు అయితే మగ్గుతున్నాయండి. ఇంకా వంకాయలు మగ్గాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయలు వేరే మగ్గుతాయి. కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ వాటర్ తీసి వంకాయ మీద పెట్టుకుందాం. ఇందాక ధనియాల కారానికి ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఆడుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం. ఇది చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. పౌడర్లో కొంచెం చింతపండు వేసుకోవాలి టేస్ట్ కోసం. నేను ఇది చిన్నది వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయకూడదు, పులుపు వచ్చేస్తుంది. ఇలా పౌడర్ ఆడి పెట్టుకోవాలి. వంకాయ కూరలోకి ఇలా ఉండాలి పౌడరు. మరీ మెత్తగా ఆడితే బాగోదు, ఇలా గరుగ్గా ఉండాలి. చారు అయితే మరిగిందండి. పోపు వేసుకున్నాను అందులో. నేను చారులో పోపు జీలకర్ర, ఆవాలు, మెంతులు, 2 ఎండుమిర్చి, ఇంగువ తీసుకున్నాను. నేను ఈ చిన్న దాంట్లోనే పోపు వేస్తూ ఉంటాను. సులువుగా ఉంటుంది కదా, ఎందుకంటే కొంచెం చారు పెట్టుకుంటాం కదా. ఆవాలు వేగాక పోపు అందులో వేసేద్దాం. ఆవాలు అయితే వేగుతున్నాయండి. పోపు అందులో వేసుకుందాం.
వేగిపోయింది. పోపు వేసుకుందామండి. స్టవ్ అప్పేసుకుందాం. స్టవ్ కట్టేసాను. పోపు వేసుకుందాం. చారు అయితే రెడీ అయిపోయిందండి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర కొంచెం మగ్గాలి, కొంచెం మెత్తబడాలి కూర. ఫుల్ ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్ వేస్తే ఎక్కువ ఆయిల్ పట్టదు. అందుకే నేను ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ వంకాయలు మగ్గాక ఆ కారం వేసుకున్నాను అందులో. ఇంకా మగ్గాలి వంకాయలు. చూద్దాము. కూర అయితే మెత్తగా అయిపోయిందండి. చూసారా, ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇందాక కొట్టు పెట్టుకున్నాం కదా ఈ పౌడరు, ఇది ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నేను పౌడర్ ఆడేటప్పుడు సాల్ట్ వేయలేదు. మీకు కావాలంటే సాల్ట్ వేసి ఆడుకోండి, లేదంటే కూర ఇలాగ అయిపోయాక పౌడర్ వేసాక సాల్ట్ వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నూనె వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. అందులో కొంచెం వేసుకుందాం. మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకుందాం. ఈ ధనియాల కారంతో వంకాయ కూర బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మెంతి కారం పెట్టుకోవచ్చు, ఉల్లి కారం పెట్టుకోవచ్చు, ఇలా ధనియాల కారం కూడా పెట్టుకోవచ్చు. ధనియాల కారంతో బాగుంటుంది టేస్ట్. అది కొంచెం నూనె వేసుకుందాం. ఇది ఒక నిమిషం మగ్గనిద్దాం. కూర అయితే అయిపోయిందండి. ఇది గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ముద్దగానే ఉంటుంది కూర. ఇంత ముద్దగా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం డ్రైగా చేసుకోండి, ఫ్రై లాగా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కూర అయితే అయిపోయింది కదా, ఇలా ముద్దగా ఉంటుంది వంకాయ కూర. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. వంకాయ ధనియాల కారం అనమాట ఇది. ఇలా మెంతు కారంతో కూడా చేసుకుంటారు అనుకుంటాను. బాగుంటుంది ఇలా ధనియాల కారం.